కొందరు ఇంజనీరింగ్ మెడిసిన్ అంటున్నారు. ఇవి కాకుండా మనకు వేరే ఏ గ్రూప్స్ తీసుకుంటే కూడా భవిష్యత్తు కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఈ రోజుల్లో. లీగల్ స్టడీస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. లా ఉంది, క్లాట్ ఇట్లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. డైరెక్ట్గా మేనేజ్మెంట్ చేయడానికి కూడా మనకి ఐఏఎమ్స్లో ఉన్నాయి, 5 year ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ హ్యుమానిటీస్లో కూడా మంచి కాలేజీలు ఉన్నాయి. సియూటీ ప్రవేశ పరీక్ష ద్వారా నేషనల్ యూనివర్సిటీస్లలో మనం హ్యుమానిటీ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. జర్నలిజం పర్సూ చేయొచ్చు, ఆర్ట్స్ బిఏ ఎకనామిక్స్ ఇట్లాంటివి చేయొచ్చు, లేదంటే లిటరేచర్ అన్నిట్లలో మీకు ట్రాన్స్లేషన్ జాబ్స్లో కూడా అద్భుతమైన మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకుంటున్నాయి. సో లాంగ్వేజ్ స్టడీస్ కూడా చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా కూడా ఇంట్రెస్ట్తో చేసుకొని మంచి ఉత్తమమైన కాలేజీలో చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చేస్తే అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయంటే మీరు ఊరవతల కాలేజీలో చేస్తే మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోవచ్చు. తర్వాత మళ్ళీ రోడ్డు మీద పడి ఏదో దుకాణం పెట్టుకుని ఏదో చేసుకోవాల్సి వస్తుంది. అదే మీరు ఆర్ట్స్ సెయింట్ స్టీఫెన్స్ లాంటి కాలేజీలో చేస్తే యూ విల్ బి ఎట్ ఏ డిఫరెంట్ లెవెల్. సో ఏది చేసినా కూడా ఏం చేసినా కూడా ఆ గ్రూప్లో మీరు టాప్ కాలేజెస్లో ఉండి చేయాలని ఏం పెట్టుకొని చేయాలి. ఆర్ట్స్ తీసుకుంటే కంట్రీలో ఉన్న టాప్ 20 కాలేజెస్లోనే ఆర్ట్స్ చేయాలి. ఇంజనీరింగ్ తీసుకుంటే కంట్రీలో ఉన్న టాప్ 50-60 కాలేజెస్లోనే ఇంజనీరింగ్ చేయాలి. మెడిసిన్ అనుకుంటే టాప్ కాలేజీలో చేయాలి. ఈ పేమెంట్తో వెళ్ళినవి కాకుండా సీట్ సెక్యూరింగ్ తోటే వెళ్ళాలి, కన్వీనర్ కోటాతో వెళ్ళేవే చేయాలి. సో అక్కడే మీకు కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అక్కడ ఒక గోల్ సెట్టింగ్ ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదో సాధించాలని ఆ పియర్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇలాంటి వాటిలో చేయాలి. వీటన్నిటికీ కూడా ముఖ్యం ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక. ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక. సో అక్కడ మీరు చూడాల్సిన 3 ఫ్యాక్టర్స్: డిసిప్లిన్, పియర్ గ్రూప్ అండ్ ఫ్యాకల్టీ స్ట్రెంత్. ఈ 3 ఎక్కడ అయితే ఉంటే అక్కడ ఆ కాలేజ్. లక్షలాది మంది తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రధానమైన సందిగ్ధం ఏ కాలేజ్ ఎంపిక చేసుకోవాలి, మా పిల్లవాడు ఏ కోర్స్ చేయాలి, ఎటువంటి కాలేజీలో జాయిన్ చేయాలనే విధంగా చాలా సూక్ష్మంగా స్పూన్ ఫీడింగ్ మెథడ్లో తన అనుభవాన్ని రంగరించి కేసీ గారు మనకు చెప్పారు. ఈ యొక్క స్వాట్ అనాలిసిస్ చేసుకొని కాలేజీలో జాయిన్ చేయాల్సిన ఆచరించాల్సిన ఆ పారామీటర్స్ని ప్రామాణికంగా తీసుకొని మీ పిల్లల్ని మంచి కాలేజీలో జాయిన్ చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకి దోహదపడతారని ఆశిస్తున్నాను.